సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక కొత్త సెక్షన్ తోటి అయితే ప్రజల్లోకి రావాలని చూస్తున్నారు. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటూ ఒక ప్రోగ్రామ్ తోటి గడప గడపకి వెళ్ళాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? 1 year లో కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని అమలు చేయలేకపోయారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామంటే ఆయన పిలిపివ్వటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రజలు ఎట్లా తయారయ్యారంటే, మంచిని ఎవడన్నా మంచి పని చేస్తే పేపర్లు కూడా రావట్లా. మొన్న ఎవరో చెప్తున్నారు 12 మందిని మోసం చేసింది, ఇవి పెద్ద ఫోటోలు వేసి భార్య భర్త పెళ్ళైన చంపింది, వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటే ఎన్ని అరాచకాలే కదా. జగన్కి తెలుసు ప్రజలు అరాచకాన్ని కోరుకుంటున్నారు. పేపర్లన్నీ కూడా ఏమేస్తున్నాయి? పేపర్లు మంచి కార్యక్రమాలు, పలానాడు ఆ ఊళ్ళో మంచి పని చేశాడు, ఈ మంచి పని చేశాడు, ఎక్కడన్నా చూసావా నువ్వు? వాడుగా అక్కడ దానం చేశాడు, ఇక్కడ స్కూల్ కట్టించాడు, ఎక్కడన్నా చూసావా? పొద్దున పేపర్లో చేస్తే వాడు ఫోటోలు వేసి ఈ భర్తను చంపింది, భర్త భార్యను చంపాడు, ఇదే గోల్ తప్ప అరాచకం తప్ప పేపర్లు కానీ ప్రెస్ కానీ టీవీలు కూడా విపరీతంగా చెబుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అందుకని జగన్ కూడా అరాచకంతో ప్రభుత్వంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు, వస్తాడు కూడా. ఎందుకంటే ప్రజలు అరాచకం కోరుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు అదే గనక మొన్న జరిగిన విషయం ఉందనుకో, వాడు పక్కన దోసేసి వెళ్ళిపోయాడు, 100 కార్లు వేసుకొచ్చారు, పోలీసు వాళ్ళు ఆపలేకపోయారే. పవన్ కళ్యాణ్ ఆపాడు, చంద్రబాబు ఆపాడు, ఎవడైనా ఉత్సవహించాడు జగన్ ప్రభుత్వంలో. ఏది నీ ప్రభుత్వం ఏం చేసింది? పోలీసులు ఆపొచ్చు కదా. ఇన్ని కార్లు ఎందుకయ్యా? పోలీసులు ఆపేస్తే ఏం చేస్తారు? జనాన్ని ఆపేస్తే పోలీసులు ఆపగలరు కదా. ఎందుకు ఆపట్లేదు? భయం. ఎందుకు? ఏం చేస్తాడో, వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు కత్తులు వేసుకొని తిరుగుతూ వాళ్ళు అరాచకం చేస్తూ ఉంటే కార్లు ఎక్కేస్తే అంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? అయిపోయినాక మేము తీసుకొస్తాం, వాడినో వీడినో జైల్లో వేసి చేతులు దులుపుకుంటాం. దీన్ని అరాచకాన్ని గనక ఆపకపోతే అరాచకం ప్రబలుతుంది. ఎవడో ఏమి చేయలేని పరిస్థితి, ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని చేసి ఇప్పటికే చంద్రబాబు మీద చాలా వ్యతిరేకత పెరిగింది. ఏమీ చేయలేకపోతున్నాడు, ఈ అరాచకాన్ని ఆపలేకపోతున్నాడు, ఈ దుర్మార్గాలను ఆపలేకపోతున్నాడు, ఈ తప్పు చేసిన వాళ్ళు శిక్షించలేకపోతున్నాడు. ప్రజలు కోరుకున్నది ఏమిటంటే ఇమీడియట్ గా శిక్ష కోరుకుంటున్నారు ప్రజలు. కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్. ఏమైంది? దోచుకున్నాడు ఎవడు? బళ్ళారోడు. ఏమైంది? ఇలా ఎవడైనా సంపాదించుకున్న వాళ్ళంతా కూడా ఏం కాదు. నువ్వు ఇమీడియట్ గా నీకు పవర్ఫుల్ యాక్షన్ ఉంటే తప్ప, శిక్షలు పడితే తప్ప ఈ అరాచకం ఆగదు. తను మంచి జగన్కి తెలుసు దేంతో ఎట్లంటే హౌ టు కమ్ టు పవర్, ఏది మంచి మార్గం. ఇప్పుడు వాళ్ళకి ఒక నాయకుడు సలహాలు చెప్తారు జగన్ కూడా, ఇక్కడ మంచి సద్గుణం, మనం అది చేస్తాం ఇది చేస్తాం అంటే. ఎందుకంటే తను కూడా బట్టలు నొక్కాడు, ప్రజలకు సహాయం చేశాడు, పవర్లోకి రాలేకపోయాడే. కాకపోతే ఇప్పుడేమిటి? అరాచకం, భయం పెట్టి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, పోలింగ్ బూత్లో ఒకటి కత్తి పట్టుకొని రంటే ఎవడని వస్తాడా? కొన్ని సినిమాల్లో కూడా చూపించారు నీకు. కొన్ని సినిమాల్లో కూడా అందరూ తలుపులు వేసుకొని, ఇళ్లలో తలుపులు వేసుకొని భయప్రాంతాలు చేశారు. ఒక ముసలోడు వచ్చి బయటికి రాగానే అందరూ వస్తారు. అందుకని భయానికి, దుర్మార్గానికి, అరాచకానికి ప్రజలు భయపడతారు. ఒక అరాచకవాదిని ఊళ్ళో నీకెందుకు, ఒక రౌడీగాడు ఉంటే ఊళ్ళో అందరూ భయపడతారు నీకు. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆపలేకపోయారు అంటున్నారు కదా. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటించేటప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ అప్పుడు కానీ మేము అసలు ఆపలేదు, వాళ్ళని ఫ్రీగా వదిలేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఆయన ఒక్కడికే రిస్ట్రిక్షన్ చేస్తున్నారంట. ఇప్పుడు ఒకటయ్యా, నీకు అర్థం కాదు ఏంటంటే జగను ఏది నిజం చెప్పడం ప్రస్తుతం వ్యవస్థలో. జగను ఎన్ని ఇప్పుడు ఒక్కటి నిజం చెప్తున్నాడు చెప్పు. జగన్ గురించి మాట్లాడటం మనకి అనవసరం. జగన్ ప్రయత్నాలు జగన్ చేస్తాడు. జగన్కున్న అరాచకవాదులు జగన్కున్నారు. జగన్ దూకమంటే దూకేవాళ్ళు ఉన్నారు, కత్తులు పట్టుకుంటే కత్తులు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, బాంబులు పట్టుకున్నట్టే బాంబులు పట్టుకునే వాళ్ళు ఉన్నారు. కొంత వర్గం ఉంది వాళ్ళు. ఎందుకంటే నువ్వు రౌడీలు, వాడిని ఎన్నిసార్లు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టినా కూడా మళ్ళీ వాడు రౌడీజం చేస్తావు, వాడిని ఆపలేవు. ఇప్పుడు ఆ నైజాన్ని ఆపలేము. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం గట్టిగా ఇప్పుడు ఏదో ఏరేస్తానంటున్నాడు. ఎంతమందిని ఏరేస్తావు నువ్వు? ఇప్పుడు ఎంతమందిని ఏరేస్తావు?
ఇప్పుడు మొత్తం వ్యవస్థ అంతా కూడా డబ్బులు ఇస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం. సఫారీ ఇచ్చేస్తే పాపం మొగుడిని చంపేశారు. ఐదారుగురు పోయి ఆ అమ్మాయి చెప్తే 5-6 పోయి వాడిని మొగుడిని అరాచంగా కార్లో తీసుకెళ్లి మందు పోయి చంపారంటే వాళ్ళకి అవసరమా చెప్పు? దానికి ఏదో వ్యతిరేకం అనుకో, వీళ్ళకి అవసరమా? అందుకని వ్యవస్థ ఎట్లా ఉందంటే అరాచక వ్యవస్థ. డబ్బిస్తే ఏదైనా చేయడానికి సిద్ధపడేటువంటి జనం ఉన్నారు. అంటే ఇప్పుడు పోలీసులు అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు అడ్డుకోలేకపోతున్నారు. పోలీసులకు కూడా భయం అయ్యా. మనకెందుకు తలనొప్పి? ఇది చేయని గవర్నమెంట్ ఆర్డర్ మనం ఇట్లా మనం ఇప్పుడు చంద్రబాబు హోమ్ మినిస్టర్ ఉంది. హోమ్ మినిస్టర్ ఆర్డర్ ఆపండి అని బహిరంగంగా చేయడానికి వీళ్ళు హోమ్ మినిస్ట్రీ. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పొలిటికల్ స్టేజ్లో ఉంటుంది, పొలిటికల్ డిసిషన్ ఉంటుంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఒక మాట మాట్లాడి ఆపేసేయండి, 5 కన్నా ఎక్కువ వద్దు అని ఒక స్టేట్మెంట్ మనం పోలీసులు డెఫినెట్గా చేస్తారు. మీరేమో మంచిగా ఉండాలా, రాజకీయ నాయకులంతా మీరంతా ప్రజలందరికీ మంచిగా ఉండాలా. వీళ్ళు రేపేంటి ఏమన్నాడు, రేపు వస్తే మిమ్మల్ని బట్టలు తీసుకొడతానన్నాడు. వాళ్ళకి భయమే కదా, రేపు వస్తాడు, వచ్చినప్పుడు భయమే కదా. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళు పిల్లలు కుటుంబాలు ఉంటాయి కదా పాపం వాళ్ళకి. వాళ్ళ వ్యవస్థని పోలీసులు అంటానికి తప్పు వీలు లేదు. పోలీసులు ఏమి చేయమంటే చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ గట్టిగా ఉంటే ఎందుకు జగన్ మాట అన్నారు? ఐఎమ్ హియర్, డూ ఇట్ అన్నాడు జగన్, అందుకని చేశారు. అర్థమైందే? ఇప్పుడు అంతగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు నీకు? ఇప్పుడు ఏమంటారు మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనలు, ఈ జరిగిన 2 పర్యటనల గురించి ఎలా చూడాలంటారు మరి? ఇక చేస్తాడయ్యా జగన్కి. ఇప్పుడు ఇంతకు ముందు భయం ఏంటో తెలుసా? పరదాలు కట్టుకున్నాడు, చెట్లు బిగిచ్చేసాడు, ఎవడన్నా ఏమో చేస్తాడని భయపడ్డాడు. ఇప్పుడు తెగబడుతున్నాడు. నవ్వార్ జగన్కి ఏంటంటే ఒకటే ధ్యేయం, సీఎం, హౌ టు కమ్ టు పవర్, అంత తప్ప వేరే ఆలోచన ఏమి లేదు. చూసావా నువ్వు? అంతకుముందు అక్కడి నుంచి జనాన్ని భయపడేవాడు, పరదాలు కట్టుకుని పబ్లిక్గా జనంలో చేతులు ఒప్పుకుంటా చేస్తున్నాడంటే జగన్ అనేవాడికి భయం లేదు. అంతకుముందు భయపడ్డాడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నా చేస్తారనే భయం ఉంది. కానీ ఇప్పుడు వాడికి ఏమంటే జనం కూడా సీఎం అంటున్నారు. అందుకని ఆ సీఎం అనేది నేను ఎట్లా రావాలి అనే ఒకటే ధ్యేయం పెట్టుకున్నాడు. ఏదైనా చేసి ఐ మస్ట్ బికమ్ ది సీఎం ఆఫ్ దిస్ థింగ్. వీళ్ళందరి సంగతి తేల్చాలా, ఒకటే ధ్యేయం. ఎట్లుంటుందో భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఎవడు చెప్పలేడు. నేను చంద్రబాబు గారు చెప్తున్నాడు, వాడు రాడు రాడు మన ఎవడు రాడు చెప్పడానికి ప్రజల చేతుల్లో ఉంది. ఈ వ్యవస్థ ఎట్లా పోద్దో ఎవడికి అనూహ్య మిత్రమా, మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఏదో చేస్తున్నాడు. ఇప్పుడు వ్యతిరేకత. ఎందుకంటే ప్రజలకి తప్పు చేసిన వాడిని ఇమ్మీడియట్గా 4 తంతే ప్రజలు సంతోషపడుతున్నారు. పోలీసులు కానీ ఎవడిని కానీ నాకు తంతే ప్రజలు సంతోషపెడతారు. అంతేగాని ఊరకు పట్టకపోతే ఏం చేస్తారు, డబ్బులు తీసుకుని వదిలేస్తారులే అనేటువంటి వ్యవస్థ ఇది. ఇమీడియట్ యాక్షన్ ప్రస్తుత వ్యవస్థలో ఇమీడియట్ యాక్షన్ ఉండకపోతే వ్యవస్థ ఇంకా దిగజారిపోద్ది, అరాచకం ప్రబలుద్ది, రౌడీ రాజ్యం వస్తుంది.